దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ తీసుకున్న నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరోమారు దేవుని సన్నిధిలో పాల్గొనే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు హోలీ కమిటీ కార్యక్రమం కనుక మరి మీరు అందరూ సిద్ధపడి వచ్చారని భావిస్తున్నాను. మన ముందు హోలీ కమిటీ కార్యక్రమం సిద్ధపరచబడి ఉంది. దానికంటే ముందుగా దేవుని వాక్యాన్ని మనకు వచ్చే ధ్యానం చేయవలసిన వారు విన్నాం. అందుకొరకు మీరందరూ కూడా దయచేసి బైబిల్ గ్రంథం వచ్చి యెషయా గ్రంథము 53వ అధ్యాయము లక్ష్మి చదువమ్మ. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువుకున్నాం. మొదట్లో నుంచి 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మద్దపడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందుని వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పునందిన వాడే అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనిస్తే యెషయా భక్తుడు రాబో యేసు క్రీస్తును గురించిన ప్రవచన వాక్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. యేసు ప్రభు కంటే 700 సంవత్సరాలకు ముందు యెషయా భక్తుడు ఈ యొక్క వాక్యాన్ని రాస్తూ ఉన్నాడు. మనం చదివిన 53వ యెషయా గ్రంథము టైపాలజీ, అంటే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మన కొరకు ఎలా బలియాగం అవుతాడు, ఎలా మన కొరకు వధించబడతాడు, ఆయన ఎంత హింసల పాలు చేశారు, ఎంత దారుణంగా ఆయన్ను నీ కొరకు నా కొరకు ఆయన బలి చేయించారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థం. చాలామంది మనం సరే మన మనుషులు కదా మర్చిపోతూ ఉంటాం. ఏదైనా ఎవరైనా ఉపకారం చేస్తే చేసిన కాసేపు గుర్తుపడతా మర్చిపోతాం. కానీ అలా మర్చిపోకుండా జ్ఞాపకూడడానికి మరలా చేయవలసిన వాళ్ళు ఉన్నాం. సో యేసు ప్రభు ఏం చేశాడండి? చాలా అంటూ ఉంటారు, నాకేం ఉపకారం జరగట్లేదు, నాకేం మేలు జరగట్లేదు, నా కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయి, నా బాధలు ఇంకా అలాగే ఉన్నాయి, నా తిప్పులు అలాగే ఉన్నాయి, ఇప్పుడు ఎప్పుడు చూసినా సిచ్యువేషన్ బాగోలేదు. ఇలాంటి రకరకాలైనటువంటి భౌతిక పరమైన విషయాల గురించి మనం ఆలోచిస్తుంటాం. కానీ ఈ వాక్యాన్ని చదివినప్పుడు అవన్నీ ప్రక్కన పెట్టి నీ కొరకు నా కొరకు యేసు ప్రభు చేసిన గొప్ప బలియాగం ఏమిటంటే నిన్ను నన్ను రక్షించడానికి, పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయనే నీకు మారుగా లేదా నాకు బదులుగా తను బలియాగమయ్యాడంటే దేవుడికి మహిమ కలుగును గాక. మనం సేవిస్తున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు. మనల్ని ఉద్ధరించడానికి, మనం సమర్చించడానికి, మన దేవుని యొద్దకు నడిపించడానికి, పరలోక తండ్రి యొద్దకు సమకూర్చడానికి ఆయన తన ప్రాణాన్నే పణంగా పెట్టారు. ఈ రోజుల్లో ఎవరన్నా చేయాలంటే ఒకటి కష్టాలు ఆలోచిస్తాం, అసలు కష్టాల్లో ఉన్నాయి కానీ ఈవెన్ రక్తదానం చేయమన్నా కూడా ఆలోచిస్తాం కదా. బ్లడ్ డొనేషన్ అంటాం కదా. సరే బ్లడ్ ఇస్తే మళ్ళీ బ్లడ్ ఫామ్ అవుతుంది, న్యూ బ్లడ్ వస్తూ ఉంటుంది. అలాగే బ్లడ్ అసలు ఇవ్వకూడదు, కూడా పోతుంది. కాస్త పర్వాలేదు ఉన్నందుకు ఇవ్వాలి, కొత్త బ్లడ్ న్యూ బ్లడ్ వస్తూ ఉంటుంది. కానీ అది చేయడానికే భయపడతా ఉంటాం. ఇక అవయవదానం అంటే మరీ దారుణం, ఎవరు ముందుకు రాదు. అలాంటిది తన ప్రాణాన్ని సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తైన యేసు ప్రభువును కూర్చిన టైపాలజీ, అంటే రాబోతున్న యేసు ప్రభు విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మనం ప్రత్యేకంగా చదివితే 3వ వచనంలో అతడు తృణీకరింపబడిన వాడును ఆయను.
మీ కొరకు నా కొరకు ప్రభు తృణీకరించబడ్డాడు. ఒకవేళ ఎవరైనా మేము తృణీకరిస్తే ఎలా ఉంటుంది మీకు అంటే వద్దపా అన్నారు అనుకోండి, అతని మనిషి ఇంటికి వెళ్తాం. మళ్ళీ ఎవరన్నా ఇంటికి వెళ్తే ఓపెన్ ద డోర్స్ అంటే తలుపులు తీసి 2 సార్లు స్వాగతం అయితే వెళ్తాం. ఎల్లగా షట్ ద డోర్ అని తలుపు మూసేసి అనుకోండి, మళ్ళీ జీవితంలో మళ్ళీ ఆ ఇంటికి మనం వెళ్ళాం. తృణీకరించడం. కానీ ప్రభువును తృణీకరించారు ఎవరు? నీవు నేనే. నేను ఎక్కడ ఉన్నాను ఆ రోజుల్లో? నేను దేనికంటే మనకు బదులుగా ఉన్న మనుషులు తృణీకరించారు. వారందరూ కూడా వ్యతిరేకించారు. మనుషుల వల్ల విసర్జించబడిన వాడు ఆయన. అందరూ కూడా విసర్జించేశారు. వద్దు, నువ్వు వద్దు పో అని. పిల్లలు ఆటలాడుకునేటప్పుడు బాగా ఆడలో ఏం చేస్తారు? పక్క పెట్టదా వద్దుపోనంట. మంచి క్రికెట్ టీం ఉందనుకోండి, కుర్రాలు ఇస్తాంట ఆడేవాడిని పెట్టి ఆడడానికి రాదండి అంట. పెట్టుకుంటే కదా వచ్చేదండి ఆట. అవునా కదా? వ్యతిరేకించారు, విసర్జించారు. అట్లాగే ప్రభువును కూడా విసర్జించారు. నేనెప్పుడు విశ్వసించానంటే మనందరం కూడా ప్రభు యొక్క సత్యాన్ని గ్రహించిన కాలంలో ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోలేక ఆయన వ్యతిరేకించారు, విసర్జించారు. ఆయన వల్ల మనకేం వస్తుందని అని. కానీ ఆయన వల్లే మన సమస్తం వచ్చింది. ఆయన నీ కొరకు నా కొరకు తిప్పలు పడ్డాడు, నీ కొరకు నా కొరకు బాధలు పడ్డాడు. నువ్వు తినాల్సిన తిప్పలన్నీ కూడా ఆయన చేశాడు, ఆయన పడ్డాడు. నువ్వు పడవలసిన బాధలన్నీ కూడా ఆయన పడ్డాడు. అంటే ఎందుకు? ఇక మనము బాధపడకూడదు, ఇక మనము సుఖశాంతులతో ఉండాలి, ఇక మనం ఆనందోత్సాహాలతో ఉండాలి. ఇవి చేయడానికి ఆయన మన కొరకు బలియాగా అవ్వడానికి ఆ లోకం నుంచి ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు. పరలోక నివాసమైన దేవుడు ఈ భూలోకవాసిగా రావాల్సిన అవసరం ఏంటి వచ్చింది? ఎందుకు వచ్చాడండి దేవుడు? ఎందుకు వచ్చాడంటే కారణం నిన్ను నన్ను తిరిగి దేవుని దగ్గర చేర్చడానికి. మనం ఆరంభంలో చూసిన శాస్త్రం చదువుకున్న ఆది కాలంలో మొట్టమొదటి దేవుడు సృష్టించడం అంతా బాగుంది. ఏదైనా వనంలో దేవుడు వచ్చేవాడు చక్కగా ఈవినింగ్ షికార్లాగా వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. ఆదాము అవ్వలతో కలిసి షికార్ కదా, చాలా బాగుండేది. ఆ తర్వాత ఎప్పుడైతే వారు అపరాధము చేశారో, తినవద్దు అన్న పొలం తిన్నారో, వెంటనే దేవుడు వచ్చి అడిగాడు, ఆదామా నీవెక్కడా అనగా గడగలేకపోయి తాక్కున్నాడు. ఎందుకని? ఏం మాట్లాడుతున్నా ప్రభా, నేను ఎక్కడున్నా నీకు అర్థం తాక్కున్నాడు. మరి ఎందుకంటే భయపడిపోయాడు. తాను చేసిన అపరాధము వెలుగులోకి దూరంగా ఉండి దేవుడు ఎక్కడ వస్తాడని భయం వేసిందనమాట. కానీ ప్రభు చెప్పాడు, ఒకవేళ నువ్వు ఆ ఫలము తింటే తినదేవుడు నువ్వు నిశ్చయంగా చచ్చాడు. కానీ నిజం కావాలా అంటే దేవుడు అబద్ధం ఆడాడా? కాదు. ఆత్మీయంగా ఇక దేవునికి దూరం అయిపోయాడు. దేవునితో సహవాసం లేదు. ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు. అలాంటి శ్రేష్టమైన దేవునితో అనుభవం కలగడానికి లేదా ఆయనతో కలిసి ఆనందించడానికి అవకాశం కోల్పోయాడు. తిరిగి మరలా దేవుడు మనకు ప్రణాళిక ఏర్పాటు చేశాడు. మానవుడు మొట్టమొదటగా ఆనాడు దేవుని యొక్క ఆలోచనలు వ్యతిరేకించి దేవునికి దూరం అయిపోయి దేవుడు చెప్పిన మనం ధిక్కరించినందున పాపము లోకంలోకి వచ్చింది. ఆనాడు నుంచి పాపము లోకంలో వెళ్తూనే ఆరంభం నుంచి దేవుడు మరి తెలుసు కదండి ఎందుకు పెట్టాడు. ఆ చెట్టు పండు పెట్టడం ఎందుకు, ఆ పండు తినొద్దని చెప్పడం ఎందుకు? బైబిల్ స్కూల్లో స్టూడెంట్స్ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎత్తాలి సార్ అసలు దేవుడు ఆ ఫలం పెట్టలేదు అనుకోండి, అప్పుడు మనకి తెప్పలు వచ్చాయి కదా, ఆలోచించలేదు అది తిరిగినా మనకి. అది దేవుడు చెప్పాడు, అది తినబాకవయ్యా తినబాక అన్నాడు. ఎందుకు? టెస్ట్ అనమాట. అసలు నువ్వు విధేయత చూపిస్తావా లేదా? నువ్వు విధేయత కాకపోతే తినమనేవాడు. అన్నీ తిని తప్ప అన్నాడు. మనం కూడా చెప్పండి పిల్లలకి, ఇది తప్ప అన్నీ చేయండి అంటే ఆ తప్ప ఏదైనా అదే చేద్దాం చూడండి. అదే జాగ్రత్త, నేను బయటకు వెళ్తున్నా, ఈ రూమ్లోకి వెళ్ళబాక తలిపేసి మీకు వెళ్ళి దగ్గరికి వేసేసి బయటకు వెళ్ళండి. మళ్ళీ వచ్చేసరికి 2-3 సార్లు తలుపు తీసుకుంటారు ఆల్రెడీ. మళ్ళీ వేసుకుంటాం మనసరికి ఏరా లోపలికి ఎక్కడికి వెళ్ళదు మరి మీకు ఇచ్చితే 2-3 సార్లు లోపలికి వెళ్ళండి ఆల్రెడీ. అది ఇంటికి వెళ్ళొద్దన్న లోపలికి అసలు ఏముందప్ప అంటే ఆ క్యూరియాసిటీ అంటాం. ఆ ఇంట్రెస్ట్, ఆసక్తి మనకి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దేవుడు ఇక్కడ విధేయత మానవుడు కనబరుస్తాడా లేదా అని టెస్ట్ పెట్టాడు తప్ప ఆయన తెలియకేం కాదు, మొత్తం తెలుసు. ఆ మాట గురించి దేవుడు ప్రణాళిక మొత్తం సిద్ధం చేశాడు. మనకంటే మన భవిష్యత్తు తెలియదు కాబట్టి ఆలోచిస్తున్నాం. ఆయన మొత్తం ప్రణాళిక ప్రకారం సిద్ధం చేశాడు. మానవులు ఏదో చేస్తారు, తప్పుదని చేస్తారు, మరలా లోకరక్షకుడిగా ఆయన దిగిరావాలని కూడా తెలుసు ఆయన. అయితే ముందుగానే తన ప్రణాళిక సిద్ధపరిచాడు కాబట్టి దేవుడు ఎంత మహోన్నతుడు మనకు అర్థమవుతుంది. ఆనాడు ఆ ఫలం తినకుండా ఉంటే మళ్ళీ తర్వాత తినవే అనేవాడేమో, కానీ తిరిగి అపరాధం చేశాడు. అపరాధం చేశాడంటే మనమైతే శిక్షించి వదిలేస్తాం, కానీ దేవుడు అలా వదిలిపెట్టాలి. తిరిగి మనల్ని ఉద్ధరించడానికి మానవుడిగా ఈ లోకంలో రావాల్సి వచ్చింది. ఆ అపరాధం నుంచి మనుషులను దేవుడి దగ్గర తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు. మనందరం కూడా ఆత్మీయులుగా దేవునికి దూరం అయిపోయాం. దేవుని నమ్ముకోని వారందరూ ఈ లోకంలో అనేక కోట్ల మంది ప్రజలు ఇంకా ప్రభువుని నమ్ముకోని వారు ఉన్నారు. వారందరూ కూడా ఆధ్యాత్మిక జీవితాల్లో నిజ దేవుడైన ప్రభువును తెలుసుకోకుండా జీవిస్తూ ఉన్నారు. అంటే వారు ప్రభువుకు దూరంగా ఉన్నారు. దేవుడు ఆత్మయ్య ఉన్నారు. ఆయన ఆరాధించే వారు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. మనందరం ఆత్మీయుల దేవుడు. అందుకే ఇక్కడ ఏం కనపడం మనం కనపడలేదు. ఆత్మీయుల దేవునికి ఆకారం లేదు కదా, ఆయన ఆకారం లేని ఆత్మ. సో ఆత్మీయ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళడానికి దారి లేదు. అక్కడ మధ్యలో
ఆటంకం ఉంది, అవరోధం ఉంది, అగాధం ఉంది. ఆ అగాధం దాటి వెళ్ళాలంటే అసాధ్యం. అది వెళ్ళవలసిన వారికి మాత్రమే సాధ్యం. ఎవరైతే సాధ్యమవుతుంది? ప్రభువును నమ్ముకున్న వారికి మాత్రమే. మరి ప్రభువును నమ్ముకోవడానికి ఎట్లా సాధ్యమవుతుంది? మనిషి తప్పు చేశారు కదా, ఆ తప్పును మరలా సరి చేయడానికి దేవునికి వెల, అంటే చేసిన తప్పుకు వెల తప్పకుండా చెల్లించాలి. ఒక స్టూడెంట్ క్లాస్లో తప్పు చేస్తే పనిష్మెంట్ కంపల్సరీ అన్నది అనుకోండి, పనిష్మెంట్ తప్పకుండా తీసుకోవాలంటే వాళ్ళ బదులు ఇంకొకరు వచ్చి, సార్ ఆ పనిష్మెంట్ అయిపోయింది నాకు పట్టండి అన్నారు. సార్ టీచర్ ఏమన్నది? సర్లే ఎవరైతే నా బదులు కోటేశ్వర గారి బదులు వాళ్ళ తమ్ముడు తింటాను దెబ్బ, సర్లే కొట్టి అబ్బాయి అంటే ఈయన పడతప్పుడు దెబ్బ. ఎందుకని? ఇద్దరు ఎవరో ఒకరికే, అంటే సబ్స్టిట్యూట్ అంటాం, అంటే ఒకరికి బదులుగా మరొకరు. సో అలాగే దేవుడు కూడా, దేవుడు మనందరం చూస్తా ఉన్నాడు. ఆయన వాటిని చూస్తుంది. ఆయన ఏమో నీతిమంతుడు, పరిశుద్ధుడు. మనమే ఎప్పుడు పాపం చేసాం, అపరాధం చేసాం. సో మన ముఖానికి ఎట్ట కనపడుతుంది? నల్ల కనపడుతుంది దేవునికి. నా ముఖానికి అందరి ముఖాలు దేవుని దృష్టిలో అన్యాయం చేసిన వాళ్ళలాగా, అక్రమం చేసిన వాళ్ళలాగా, పాపం చేసిన వాళ్ళ కనపడుతున్నాం. సో ఆ దేవుని ఎదురుకు మనం రాలేము. కాబట్టి అలా వెళ్ళడానికి మధ్యలో మరలా మనకి తప్పనిసరిగా ఒక అవకాశం కావాల్సి వచ్చింది. ఇక్కడేమో దేవుడు హోలీ, ఇక తెల్లలో మనం చూస్తున్నాం. ఇక్కడ హోలీ కాదు, ఓకే. ఇదిగో నల్ల మనిషి, నల్లగొన్నాం కదా అక్కడ. నేను నల్లగొన్నాను అనుకున్నాను, పాపం చేసాం. మధ్యలో ఇదిగో దేవుడు, ఆయన రక్తం మనకి బలివ్వడానికి. ఇప్పుడు నా ద్వారా చూడు తండ్రి, నా ద్వారా కనుక నువ్వు చూసినట్టయితే వారి మీద ఉన్నటువంటి అపరాధాలు, వారి మీద పాపాలు, వారి మీద శిక్షలు, వారిని అన్నీ కూడా నా మీద వేసేసుకుంటున్నాను. అందుకని యోహాను భక్తుడు రాసిన కదా, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను 1:29 మాట. లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల. లోకంలో ఉన్న మానవాళ్ళందరి పాపం మోసుకొని వెళ్ళడానికి లోకరక్షకుడిగా, ఈ లోకంలో మానవుడిగా దిగి వచ్చాడు యేసుప్రభు. యేసుప్రభు వచ్చిన ఉదంతం ఎందుకు వచ్చాడు లోకానికి అనేది మనకు కనపడదు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడిగా చూస్తున్నప్పుడు మానవుల యొక్క అపరాధములు, పాపములన్నీ కూడా ఈయన మీదకి వెళ్ళిపోయాయి. అయితే అందరికి వెళ్ళియండి, ఎవరైతే దాన్ని ఒప్పుకుంటారో. ఇప్పుడు మనందరం ఒప్పుకున్నాం కానీ మనం ఇక్కడ ఉన్నాం, ఒప్పుకోని వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. ఎంత బాధాకరంగా. మన బంధువుల్లో ఉన్నారు, మన యొక్క బాగా రక్త సంబంధికుల్లో ఉన్నారు, మన ఫ్రెండ్స్లో ఉన్నారు, మనం చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు ఎక్కడ చేస్తున్నాం, మన తోటి కొలీగ్స్ ఎవరికి, వారిలో ఇంకా రక్షణ పొందడం వారు ఉన్నారు. వారు అందరి కోసం బలయ్యాకమయ్యాడు. ఇక్కడ యేసుప్రభు ఒక్కరి కోసం కాదు, అందరి కోసం అవమానం పాలయ్యాడు. అతి దారుణంగా ఆయన హింసించారు, అతి దారుణంగా అవమానించారు. యేసుప్రభును సిలువ వేసినప్పుడు, ఆయన్ని చూసినప్పుడు అందరూ కూడా ఎగతాళి చేశారు, వెక్కిరించారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలు చివరి 2 అధ్యాయాలు మీరు చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది యేసుప్రభుని ఎంత కిరాతకంగా వాళ్ళు చంపడానికి సిద్ధపడ్డారు, అవమానాలు పాలు చేశారు. కానీ అవన్నీ కూడా సిద్ధపడే వచ్చారు. అవన్నీ చేస్తేనే ఈ మానవుడు పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. అతని మీద నేరాలు, లేకపోతే ఘోరాలు, పాపాలు, అపరాధాలు, ఆ పాపాలన్నీ కూడా ఈయన మీద మోసుకున్నాయి, యేసుప్రభు మీదకి వేసుకుని. అదే కాబట్టి 4వ వచనం, నిశ్చయముగా అతను మన రోగములను భరించను. పాపం అనే వ్యాధిని ఆయన భరించాడు. మనలో ఎలాంటి వ్యాధి అయినా, మనకున్న బాధలు, తిప్పలు, లేకపోతే కష్టాలు, ఇరుకులు, ఇబ్బంది ఏమైనా అవన్నీ కూడా ఆయన మీద వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు అనుకున్నాను, నాకు ఇంకా తిప్పలు ఉన్నాయండి, నాకు ఇంకా బాధలు ఉన్నాయండి. కానీ ఆ బాధములన్నింటినీ కూడా, ఆ రోగములన్నింటినీ కూడా అవన్నీ ఆయన ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయాడు. యెహోవా ఈరే, యెహోవా చూచుకోవాలి, నీ పక్షాన్ని నా పక్షాన్ని ఇచ్చేవాడు ఆయన. అంత మాత్రం కాదు, ఆయన యెహోవా రాఫా, అంటే స్వస్థపరిచే యెహోవా. నీ రోగములు, నీ బాధలు, నీ తిప్పలు నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసంతో ముందు కొనసాగితే నీలో అన్నీ కూడా దేవుడు తీసివేస్తానికి దేవునికి మహిమ కలుగును గాక. నీ రోగాల గురించి బాధపడబాక విశ్వాసి. ఆ రోగాలు దేవుడు తీసేశారు ఆల్రెడీ. ప్రస్తుతం ఒకవేళ ఏదో ఒక రోగం కూడా వెళ్తున్నావేమో, లేక ఏదో ఒక బాధ కూడా వెళ్తున్నావేమో, అంతకంటే ఘోరమైన వ్యాధి మనలో పాపం. ఆ పాపం అనే వ్యాధి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. మనం స్వస్థపరచడానికి ఆయన ముందుగానే పర్యాగమయ్యాడు. ఆయన పొందిన దెబ్బల చేత, అందుకని మనకు కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే దేవుడు చూడవలసిన మాట మనకు కనపడుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు కనపడుతుంది. 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషం బట్టి నిలబెట్టబడిను. ఎందుకు అతను నిలబెట్టబడ్డాడు? నువ్వు చేసిన, నేను చేసిన వాటన్నిటిని చేసి చివరిలో అంటున్నాడు, మన సమాధానార్థము శిక్ష అతని మీద పడను. ఎవరి శిక్ష? నిజానికి మన కొరకు సమాధానం రావాలంటే శిక్ష ఆయన, ఫలితం మనకి, పనిష్మెంట్ ఆయన. చూసారా ఎంత అన్యాయం అనిపిస్తుందా? దేవుడు చేసిన న్యాయం అది. అంటే నీవు నేను భరించలేము కాబట్టి, నీవు నేను దాన్ని చేయలేము కాబట్టి, అది మన వల్ల కాదు కాబట్టి, మనకు బదులుగా మన మీద ఉన్న శిక్ష ఆయన మీద వేశాడు. ఆయన ఉన్న శాంతి, సమాధానం మనకి ఇచ్చాడు.
యేసు ప్రభు నమ్ముకున్న వారికి అందుకే నిత్య శాంతి, నిత్య సమాధానం. తాత్కాలికం కాదు, పర్మనెంట్. అయితే ఇంకా మనం కొన్నిసార్లు బాధపడతా ఉంటాం, దిగులు పడతా ఉంటాం, నిరాశ పడతా ఉంటాం, ఇబ్బంది పడతా ఉంటాం. కానీ నువ్వు ఆ దుస్థితిలో ఉండనట్లా. ఎందుకంటే మన మీద ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్షను ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ శిలువ యాగములో నీ కొరకు నా కొరకు బలియాగం అయ్యాడు కాబట్టి ఆయన సమాధానము నీకు ఇస్తాడు. అంతేకాదు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎలాంటి రోగమైనా, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బాధ అయినా, ప్రస్తుతం కరోనా ఉన్నాం, ఏ భావాల దేవుడు మనం స్వస్థపరచగలవాడు, వాటి నుంచి విమోచించగలిగిన వాడు, ఆయన ప్రొటెక్ట్ చేయగల అంటే భద్రపరచగలవాడు, మన కాపాడువాడు ఆయనే. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నన్ను కాపాడుతున్న దేవుడు. ఎవరికోవచ్చు నేను చాలా గొప్ప వ్యక్తినండి, నేను చాలా నీతిపరునండి, మంచి వ్యక్తినండి. మన నీతి క్రియలు దేవుని ముందు ఎందుకు పనిచేయదు? మురికి గుడ్డలు మనం రెండు దేశంగా మనకు చెప్పాలన్నమాట. మనం నీతి ఎందుకు పనిచేయదు? అయితే ఏం పని చేస్తుంది? దేవుని విశ్వాసం పనిచేస్తుంది. నీవు నీ విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభువు నా కొరకు బలియాగమయ్యాడు, ఆ సత్యాన్ని గ్రహించావు. ఎన్ని కష్టాలు కూడా వెళ్తున్నా, ఎన్ని తిప్పులు కూడా వెళ్తున్నా, ఎన్ని బాధలు కూడా వెళ్తున్నా, అవన్నీ ప్రక్కన పెట్టి నా కోసం బలియాగమని యేసయ్య నాతో ఉన్నాడు. ఆయన నాకు సమాధానం ఇచ్చాడు, ఆయన నాకు ఆనందాన్ని ఇస్తున్నాడు, ఆయన నాకు సమస్తాన్ని ఇస్తున్నాడు. నా కొరకు ఆయన ఏం చేస్తున్నాడు మనకు కనపడుతుంది. చూడండి 10వ వచనంలో మనకు అమర్గం, అతను నలుగు కొట్టడానికి యెహోవాకు ఇష్టమా. నీ కొరకు నా కొరకు ప్రభువును నలగొట్టడానికి తండ్రికి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? నువ్వు నేను బాగుపడాలి, నీవు నేను పరలోక రాజ్యం చేరుకోవాలి, మనం నిత్య రాజ్యానికి వారసులం కావాలంటే ఆయన నలుగు కొట్టబడాలి. ఆయన పడిన తిప్పలు అంతా ఇంత కాదు. నెత్తి మీద ముసుగేసి యేసుప్రభు మీద కొట్టి, గురుగారే ఎవరికొద్దా చెప్పుకొని చూద్దాం, నువ్వు పెద్ద ప్రవచనలాగా చెప్తారంట కదా, ఇప్పుడు చెప్పని చూద్దాం. ముసుగేసి చెప్తే అంటే కళ్ళు మూసేసి కనుక మనం చిన్నప్పుడు గంటలకి కలగద్దాం కదా, గంటల కదా ఆట ఆడేవాళ్ళం. అవునా కదా, తాగు మూతలు దండ గోరు ఆడేవాళ్ళు కదా. అల్లగట్టిన తర్వాత చేతులు చూపించే ఎన్నెలు చూపించండి, అది పెట్టుకొని కనపడుతున్నా ఆ రెండే అనేవాడు. అవి కనపడతాయి యాక్టర్స్కి పచ్చకెట్టానా. మనమైతే అలా చేస్తాం కదా, దేవుడు కళ్ళకి నువ్వు ముసుగేసి కదా ఏం వేసినా అన్నీ కనపడతాయి. మొత్తం తెలుసా లేదా? ఈరోజు సేపెత్తి ఆయన సర్వము ఎరిగిన వాడు, సర్వజ్ఞుడైన దేవుడు ఆయన. కానీ ఏం మాట్లాడు, అందుకని మౌనముగా ఉండెను. అందుకని 7వ వచనం కనపడుతుంది 53 యెషయాలో. అతను దౌర్జన్యములందరూ బాధింపబడిను, అతను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాళ్ళు గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతను నోరు తెరవలేదు. ఒక గొర్రెను అతను చేస్తున్నప్పుడు, ఎందుకంటే కషాయాల్లో నన్ను కోసేస్తున్నా అని అంటే గొర్రె మాంసం తింటాం మనం, లోపల వేసుకొని తింటాం. ఆదివారం వస్తే అసలు రేట్ ఎక్కువ అనుకోండి, సరే మనదే కదా. అవునా కదా, మాట్లాడితే కదా, దాన్ని మాట్లాడితే అమ్మో పాపం చాలా ఇస్తాయి, మాట్లాడుతుంది వదిలేస్తానండి, కషాయాలు కోసేయటం పని. అలాగే ఇక్కడ కూడా ఆ గొర్రె ఎలాగైతే మౌనంగా ఉందో, యేసు ప్రభు కూడా ఎలాగే మౌనంగా ఉంది. ఏం మాట్లాడాలి, నోరు తెరవల. వాళ్ళు ఎన్ని ఎకటాలు చేసినా, ఎంత అవమానం చేసినా, మనంతా సిగ్గు శరం లేదా నీకు పక్కన మనం అంతా ఇంకా ఏమంటాం, కొంచెం రెచ్చగొడతాం. ఆయన ఎందుకు? అతను చనిపోవాలి. యేసయ్య చనిపోవటం బట్టే నీకు నాకు విమోచన. ఆయన రక్తం కాచడం ద్వారానే మనకి పాప విమోచన. ఆయన రక్తం కాచడం ద్వారానే మనకి శుద్ధులు అవ్వడానికి అవకాశం లేదు. అందుకని ఆ బలియాగాన్ని యేసు ప్రభు చేశాడు. ప్రేమైన విశ్వాసి, మనం ప్రతి నెల ఇలా ప్రభు సన్నిధిలో ఈ హోలీకరణ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ఉదంతాన్ని, అంటే యేసయ్య మన కోసం చేసిన ఆ బలియాగాన్ని, ఆ యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరోమారు కృతజ్ఞతాభావం. అంటే అబ్బా ఎంత గొప్ప పని చేశాడు ప్రభా, నేను జీవితంలో ఎన్నడూ ఈ విషయాన్ని మర్చిపోను ప్రభా. నేను ఈ విషయాన్ని మర్చిపోతాను, కానీ ఇది యథార్థమైన సత్యం. నేను నిజంగా చనిపోవాలి, ఇది నేను అపరాధం చేశాను, నేను తప్పు చేశాను, కానీ నా బదులుగా నువ్వు చనిపోయాను. నిజమైన శాంతి, నిత్య శాంతి, సమాధానం నీ ద్వారా నాకు వచ్చాను ప్రభా. ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా ఇబ్బంది ఉన్నా, లేదా కొద్దిగా మరి సమాధానం లేదండి, కొంచెం ఇబ్బందిగా ఉంది, లేదా శాంతి లేదండి అని అనుకోవచ్చు. కానీ అవన్నీ కూడా మనకి దేవుడు మనకి అనుగ్రహించేవాడు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? నేను ప్రభులో ఎదిగే కొద్ది, ప్రభులో నమ్మకం పెట్టే కొద్ది, ప్రభు ఎన్ని విశ్వాసం ఉంచే కొద్ది ఆయన నా కొరకు దెబ్బలు తిన్నాడు. వాళ్ళు ఎన్ని అవమానం చేసినా ఏం వాడు మాట్లాడకుండా అలాగే ఉన్నాడు. కాబట్టి మనం ఆ సత్యాన్ని చూడగలుగుతున్నాం. మరి నీవు నేను ఒకవేళ ఎవరన్నా అలా చేస్తే సహించగలుగుతా? ఆ సహించే సహనం, ఓర్చుకునే ఓర్పు, ఆ సహనశీలత మనకు వస్తుందంటారా? ప్రభువును అంగీకరించిన వారిగా, ప్రభువును వెంబడించే వారిగా ఆ సహనాన్ని మనం కలిగి ఉండాలి, ఆ ఓర్పును మనం కలిగి ఉండాలి. అలా నేను కలిగి ఉన్నట్టు నమ్మండి, మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉండవు. అత్తమామలైనా, తల్లిదండ్రులైనా, లేదా అక్కచెల్లెలైనా, లేదా మరి ఎవరైనా బంధువుల మధ్య కానీ, లేదా ఉద్యోగం చేసిన మన పైన ఎంప్లాయీస్ కానీ, ఎవరు ఏమన్నా అని సహించే తత్వం ఉంటే, ఓర్చుకునే తత్వం ఉంటే అసలు ఏ సమస్య
అని అనగానే మనకు వెంటనే కోపం, రోషం, పౌరుషం వచ్చేది. కానీ యేసయ్య అన్ని కోసం సహించి తట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన మన కోసం బలియాగడానికి సిద్ధపడి వచ్చిన వాడు కనుక ఆయన గొప్ప యజ్ఞాన్ని మన కొరకు చేశాడు. అది జ్ఞాపకం చేసుకోవచ్చు వారమైన ప్రేమైన వాళ్ళారా, నీవు నేను కూడా సత్యాన్ని గుర్తించి గ్రహించి నిజమే ఇంత గొప్ప త్యాగం చేసిన యేసయ్యను నేను ఎన్నడూ మర్చిపోను. కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్నే సేవిస్తాను, ఆయన్నే వెంబడిస్తాను. ఆయన నిజంగా మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయన విజయాన్ని సాధించాడు. చనిపోయాక వదిలిపోతాడు, చనిపోయి పునరుద్ధారయ్యాడు, అంటే మరణాన్ని జయించి లేచాడు. అందుకు నేసాడు, నేనే మా జీవమును పునరుద్ధారమై ఉన్నాను అన్నాడు. ఆయనే జీవం, ఆయన పునరుద్ధారం. అంటే ఆ పునరుద్ధారణ మరణాన్ని నుంచి తిరిగి లేవగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు అనమాట. నీవు నేను ఒకవేళ మరణించినా అంటే ఇక్కడ భౌతిక మరణిస్తే మళ్ళీ బతుకుని కాదు, నిత్యత్వంలోకి మనం ఖచ్చితంగా దేవుడిని వెళతామని అర్థం. ఒకవేళ చనిపోతే కూడా కొన్నిసార్లు అవసరం దేవుడు బతికిస్తాడు, వేరే విషయం. అలాగే అందరూ బతికించాలని రూల్ లేదు, కానీ నిత్యత్వానికి మాత్రం మనం వెళ్తాం. ఆ యథార్థమైన సత్యమైన భక్తిని మనం తెలుసుకున్నాం కాబట్టి ధైర్యంగా ఆ ప్రభు కొరకు జీవించే వారిగా, కృతజ్ఞతాపూర్వకంగా నమ్మకమైన విశ్వాసులుగా మనం కొనసాగాల్సిన వారిగా. కాబట్టి ముగింపులో ప్రేమైన విశ్వాసాలు అదే మన కనపడుతుంది. 10వ చివరిలో యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఏమిటి దేవుని ఉద్దేశం? ఏమిటి ఆయన ఉద్దేశం అంటే సమస్త మానవాళి దేవుని చెంతకు మరల రావాలి. అదే ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరడం కోసం ఆయన బలివ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే త్యాగం అంటే అదండి. ప్రభు తన జీవితాన్ని పణంగా పెట్టాడు. నిండు యవ్వన ప్రాయంలో కేవలం 33 సంవత్సరాల వయసులో నవ యవ్వన ప్రాయం అంటాం కదా, ఆ నిండు యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని పణంగా పెట్టాడు. చనిపోతున్నాడు అనే విషయం తెలిసినటువంటి ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా వచ్చిన వాడు. గడిలు, అంతిమ గడిలు, ఆఖరి గడిలు ముందుకు వచ్చాయి. ఆయన వెనకడుగు వేయలేదు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు, నీ చిత్తమైతే అన్నారు. అలాగే మనం కూడా అంటే ఆ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి దేవుడు తన యొక్క ఏకైక కుమారుడు యేసు ప్రభువును లోకానికి పంపించాడు. అది నిన్ను నన్ను ఉద్ధరించడానికి, మన పరలోక రాజ్య వారసులు చేయడానికి ప్రభు అంత గొప్ప త్యాగం చేశారు. కానీ మనం ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా త్యాగం చేయలేని గొప్పవాళ్ళగా కనీసం ఇతరులు ఏమి నిందించకుండా, దూషించకుండా మౌనంగా ఉండవాలని నేర్చుకుంటాం. ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభు శక్తి సామర్థ్యం గుర్తించి మరి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన నమ్మకంగా సేవిద్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థనలకు వెళ్దాం. ప్రేమైన వారలారా, చాలా కఠినమైన సంగతి మన జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అలాంటి పరీక్షా కాలం వచ్చినప్పుడు మనం సహించగలమా, ఓర్చుకోగలమా, తట్టుకోగలమా? మనం ఎవరైనా నిందించినప్పుడు, దూషించినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు, అవమానించినప్పుడు, హేళన చేసినప్పుడు ఎలా ఉంటుంది మన ప్రవర్తన? వెంటనే పాపం, రోషం, పౌరుషం బయటకు వస్తుంది, మనల్ని ఆక్రోషం బయటకు వస్తుంది, మనలోని ఒక్కసారి పెళ్ళుకి వస్తుంది ఆయాసం, ఆదేశం. కానీ యేసు ప్రభు అవేవి కనపరచలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన మిషన్, ఆయన వచ్చిన పర్పస్ మానవుల కొరకు బలియాగం అవ్వడానికి వచ్చిన మహనీయుడండి మన లక్ష్మీ యేసు ప్రభు. ప్రియ సహోదరి సహోదరుడా, ఓ విశ్వాసి, నీవు ప్రస్తుత కాలంలో ఉన్న తిప్పలను గురించి చూస్తున్నావేమో. మన కొరకు 1000 సంవత్సరాల క్రితమే నీ కొరకు, నా కొరకు బలియాగమయ్యాడు యేసు ప్రభు. నువ్వు తిప్పలు పడాలని కాదు, నువ్వు శాంతియుతంగా, సమాధానపరితంగా ఉండాలని, నువ్వు సంతోషంగా, ఉత్సాహంగా దేవుల్లో కొనసాగాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులుగా మనం ఉంటాం. ప్రభువు చేసినటువంటి ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా యేసయ్యా నువ్వు నా కొరకు గొప్ప త్యాగం చేశావు తండ్రి, నీకు వందనాలు ప్రభు. నిన్ను మహిమపరచాలని, నిన్ను స్తుతించాలని, నేను ఆరాధించాలని ఇష్టపడుతున్న ప్రభు అంటూ మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అంత గొప్ప త్యాగాలు చేసిన త్యాగమూర్తి యేసయ్య మన ముందు కనబడుతున్నాడు. ఆయన చేసిన దేనికోసం? ఆయన ఉద్దేశం ఏంటంటే నీవు పరలోక రాజ్యంలో అనేకమైన దీవులు పొందుతామని. అక్కడికి వెళ్ళాక ఆయన కాదు, ఇక్కడ కూడా ఈ లోకంలో ఉండగానే దేవుడు మనకి వాటిని అనుగ్రహిస్తాడు. ఆ లోకంలో శాశ్వతంగా ఉంటాయి, కానీ ఈ లోకంలో పార్షియల్గా అంటే పాక్షికంగా దైవ దీవుళ్ళు మనం తప్పకుండా పొందుకుంటాం. నువ్వు ఇంకా కష్టకాలం ఉన్నట్లయితే, ఇరుకు ఇబ్బందులు వెళ్తున్నట్లయితే దేవుని యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే విశ్వాసి నీలో ధైర్యం పొందుకొస్తుంది. ఎస్, హీఈస్ విత్ మీ, ఆయన నాతో ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను నడిపించేవాడు ఆయనే, నాకు మేలు చేసేవాడు ఆయనే, నా కోసం ప్రాణం పెట్టినవాడు, నా కోసం శిలువ యజ్ఞాన్ని భరించిన వాడు, సమస్తం ఇచ్చేవాడు ఆయనే అనే నమ్మకం కలుగుతుంది. అప్పుడు నీకు ధైర్యం కలిగి యేసయ్య నాతో ఉన్నాడు కాబట్టి ఇక నేను దేనికి భయపడను, ధైర్యంగా ప్రభువుని వెళ్తానని చెప్పి ముందుకు వెళ్ళచ్చు. మహోన్నతుడా, మా మంచి దేవా నీకు వందనాలు. ఈ పగటి వెళ్తున్న కార్యక్రమంలో మాకు సహాయం చేసింది వందనాలు. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడడానికి మీకు స్తోత్రాలు. ఈ హోలీ కబరి కార్యక్రమంలో ప్రభావ
ప్రత్యేకముగా ఈ సందేశం ద్వారా మరోమారు నీవు నా కొరకు మా కొరకు చేసిన ఆ యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా. బలియాగముగా దేవు ఈ లోకాన్ని దిగి వచ్చా ప్రభా. బలియాగం అయ్యేవాళ్ళకి నీకు వందనాలు. కేవలం మాటలు చెప్పే దేవుడు కాదు, కానీ అవి చేతల్లో చూపించినట్టు శ్రేష్టమైన దేవుడు మందికి నీకు వందనాలు. అద్భుతములు చేసిన దేవానికి వందనాలు. మా కొరకు మరణించిన దేవా వందనాలు. మామూలు ముద్రించడానికి పునరుద్ధరణ దేవానికి స్తోత్రాలు చేస్తున్నా ప్రభా. నేను జ్ఞాపకం చేసుకుని సదాకాలం నేను వెంబడించే విశ్వాస వీరులుగా మేము ఉండాలి. మన సహాయం నీ కొరకు గొప్ప యూదులుగా మన సిద్ధపరిచి ప్రభు చూపిస్తాను. సమస్త విషయాలు మీకు అప్పగిస్తాం. మీరే సహాయం చేసి ప్రభు చూపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుతున్నాయి. సర్వోన్నత యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.